ఇప్పుడు మనం కళ్ళెదురికి కనిపిస్తుంది కదా, గేమ్ చేంజర్కి సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం రేవంత్ రెడ్డి ఇచ్చాడు. సినిమా ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి బెనిఫిట్ షోలు అనకుండా ఎక్స్ట్రా షోస్ అన్నాడు. మరి రేవంత్ రెడ్డి లొంగిపోయినట్ట గెలిచినట్ట? సినిమా ఎందుకు సినిమా వాళ్ళకి లొంగాడని ఎందుకు అనుకోవాలి? సినిమా వాళ్ళది ఏముంది దాంట్లో? సినిమా వాళ్ళకి లొంగటం ఏం కాదు. దాంట్లో సరే అన్నీ ఎత్తినప్పుడు ఇది ఇవ్వకపోతే బాగా దేవనని చెప్పి రిప్రజెంటేషన్ ట్రేడ్ వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. ట్రేడ్ అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు వెళ్ళారు, కలిశారు, వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు. సరే గొడవ ఎందుకులే, పక్క రాష్ట్రంలో సాటి తెలుగు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఇవ్వలేదనే మాట ఎందుకు రావాలి? ఇద్దామని ఉండొచ్చు. అంతే తప్పించి సినిమా వాళ్ళు లొంగ తీసుకుంటే బొంగ వీళ్ళేంటి లొంగ తీసుకునే పొత్తిరుడు పువ్వులు వీళ్ళంతా వీళ్ళు బతికంత కాదు కదా. పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట జరిగింది సంజయ్ థియేటర్లో, చనిపోయారు రేవతి అనే ఆవిడ. ఆ బిడ్డ ఏమో ఇంకా చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఇవ్వను, టికెట్లు పెంచుకున్నాను హర్షించామండి, మరి ఏమైంది? సీన్ కట్ చేసి అది కొద్దిగా నేను అసంతృప్తిగానే ఉండ, ఆయన ఆ మాట తప్పటం అనేది కొద్దిగా నేను అసంతృప్తిగానే ఉండే వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నా. ఇవాళ మళ్ళీ పెంచుకునే అవకాశం ఇవ్వటం నెల రోజుల్లోనే అది నష్టం చేస్తుంది ఆయనకి. ఆయన హీరో ఇమేజ్ వచ్చింది, దెబ్బతింటుంది, పోతుంది. ఇప్పుడు కానీ నేను అదే మాట మీద ఉండాలని నేను ఏమన్నానంటే ఏమవుతుంది, సింగనాథం ఏం అయ్యేది కాదు. కారణాలు ఏంటో తెలియదు. అట్టా అని సినిమా ఇండస్ట్రీ లొంగ తీసుకుందనే మాట మాత్రం తప్పు. మరి ఇప్పుడు బెండ్ అయినట్టే కదా. మరి స్టేట్మెంట్ కి జీవో కూడా ఇచ్చారు కదా, క్యాన్సిల్ జీవో ఇచ్చారండి. ఇప్పుడు థియేటర్లో వీళ్ళందరూ వీళ్ళు ఉండొచ్చు అండి, బయర్స్ వీళ్ళందరూ ఏమంటే అయితే జిఎస్టీ వస్తుంది, మనకు కూడా అమ్ముకున్న దాని మీద ఎక్కువ జిఎస్టీ వస్తుంది, మనం ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి ఉండొచ్చండి. సరే పోనీలే, ఎందుకులే పక్క రాష్ట్రంలో తెలుగు సినిమాలకు వస్తుంది ఇది కదా, ఆ నింద మనం ఎందుకులే ఇది చేయటం అనే అవకాశం. ఇప్పుడు రేపు సినిమా ఇండస్ట్రీ బయటికి వెళ్తాను అనుకోండి, ఒకవేళ ఏమన్నా చూసేవాడిని కాంగ్రెస్ వాళ్ళే మీద పడిపోవచ్చు, నువ్వు చేసిన పనికి ఇండస్ట్రీ పోయింది అది ఇదని ఏదో చెబుతారు కాకి లెక్కలో. ఎందుకు నేనే ఎందుకు ఒకటే నిన్ను ఎందుకు మోయాలి, సరే ఇద్దాంలే అని ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, ఈయన ఒక మెట్టు దిగినట్టు కనపట్లేదు. తప్పది దిగటం మెట్టు దిగటం అని నేను అన్నగానండి. ఆ మాట మీద నిలబడి ఉంటే ఆ హీరోయిజం అట్టాగే ఉండేది. నష్టమే 400-500 కోట్లు అండి ట్యాక్స్ల మీద వచ్చేది. 400-500 కోట్లు తెలంగాణ రాష్ట్రంకి వచ్చే ఆ బడ్జెట్ ఆదాయంలో 400 కోట్లు వచ్చి ఏముద్రుతుంది? ఒక ఇమేజ్ బలంగా ఉండేది, మెసేజ్ బలంగా ఉండేది. నేను ఇవ్వను అంటే సచ్చినట్టు వాళ్ళు ఇది చేసేవాళ్ళు. అది రాంగ్ మెసేజ్ వెళ్ళింది, అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ లేదా గేమ్ చేంజర్ అయినా రేపు డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నా, ఈ సినిమాలన్నీ కూడా ప్రత్యక్షంగా 2 సినిమాలకి, పరోక్షంగా 1 సినిమాకి దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గానీ నిర్మాత గానీ ఆయన తెలంగాణ, ఆయన అదే అందుకేనా ఈయన బెండ్ అయింది. అందుకనే నేను ట్రేడ్ అంటే అతను గుప్పెట్టునే వాళ్ళ థియేటర్లు అన్నీ ఉన్నాయి. మరి ఆయన సమీక్షించుకుంటే బాగుండేది, దిక్కుండా ఉండుంటే బాగుండేది. వాళ్ళు అతనే ఎఫ్డిసి చైర్మన్, అతనే ఇది చేసేటప్పటికి పైగా సొంత సామాజిక వర్గం అదే ఇవన్నీ వస్తాయి, ఇంకా 1-4 వస్తాయి. నిజమే ఇవన్నీ మనం ఒకసారి ఓటు జరిగిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దున ఎవరో వస్తారు, వచ్చేసి నీ సామాజిక వర్గం వాడు కాబట్టి నువ్వు ఇటు చేసావు అని అంటే మరి ఏం మాట్లాడతారు ఆయన? ఎందుకు అంత అవసరం లేదు, అంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో. ఏమో మరి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే కేటీఆర్ ఒక మాట అంటున్నారు, సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరికి తెలియట్లేదని. ఇప్పుడు తనదేదో తను చూసుకుంటే అయిపోయాయి. ఇంకా అంటే మొన్న ఆ మధ్య ఒక సినిమా అనుకుంటా యాంకరింగ్ చేయడానికి వచ్చింది, ఆమె కూడా గుర్తు రాలేదు నీ పేరు. అవును, గతంలో పుష్పకి కూడా గుర్తు రాలేదు, అల్లు అర్జున్కి. అది నీ స్టేజీ వెంట్రుకతో సమానం అని ఆయన అంటున్నాడు. సరేనండి, వీళ్ళ స్థాయి ఏంటో రేపు తెలిసిపోతుందిగా. ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ మాటలు అయ్యాను నేను. ఇవాళ బహిరంగంగా కనపడుతుంది వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ కూడా కళ్ళగట్టినట్టు తెలంగాణ ప్రజలకు అందరికి కనపడుతున్నాయి. ఇక్కడ పార్టీ లేదనేది వీళ్ళ గంగవీరులు ఎత్తిపోతున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకు ఏసీబీ ఎదుట హాజరయ్యి మీడియాతో మాట్లాడినప్పుడు ఏసీబీని ఈయన ఇంట్రాగేషన్ చేశాడా, ఈయన ఆయన వాళ్ళు చేశారు అనేది అర్థం కావట్లేదు కదా. అక్కడ ఏం జరిగింది ఏంటి ఎవరికి తెలియదు కదండి. ఆ వెళ్ళిన లాయరే దూరంగా కూర్చోబెట్టారు కదా, కిలోమీటర్ దూరంలో. ఏం మాట్లాడారో చెప్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పాలి, లేకపోతే ఇతను చెప్పుకోవాలి. ఇతను చెప్పాడుగా, ఇతను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ కదా, రేపు కోర్టులో అయినా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఏం చెప్తారు చెప్పడానికి లేదు, బయట మాట్లాడింది లేదు. రేవంత్ రెడ్డి 4 క్వశ్చన్లు రాస్తే అదే 4 క్వశ్చన్లు 40 సార్లు అడిగారు. అవన్నీ కోర్టులో చెల్లవు. అక్కడ ఏదైతే రాశారో కన్ఫెషన్ దగ్గర, లేకపోతే అక్కడ ఇంట్రాగేషన్ అదే చెల్లుతుంది. కానీ బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడింది చెల్లదు.
అది ఓకే, అక్కడ జరిగింది చెప్పాడు ఆయన. జరిగిందో లేదా కల్పించి చెప్పాడో మరి. నేను వేరే ఛానల్ అరెస్ట్ చేస్తారా, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, మా సాయంత్రం చేస్తారని ఉద్యోగంతో ఒకే టెన్షన్ పడిపోతా మాట్లాడాడని నేను విన్నాను. ఇది ఉంది. ఇప్పుడు ఇవాళ కదా 4 రోజులకైనా స్లీప్లెస్ నైట్సే కదా, టెన్షన్తో పడుకోబెట్టడమే కదా. లోపల పడుకున్నాడు, బయట పడుకుంటాడు, అంతే తేడా ఏముంది. వెళ్తమే అని చెప్పాడు కదా. నేను ఈ ధైర్యం ఉంటే చేసుకో, ఎంట్రీకి కూడా బీక్కోలేవు, నేను మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాను, ఎనర్జీ తోటి రీబ్యాక్ అవుతానని చెప్తున్నాడు కదా. చేయమనం, లేకపోతే రామాయణాన్ని మహాభారతాన్ని రీరైట్ చేయమనం లోపల కూర్చుని. ఇలా తెలంగాణ భారతం, తెలంగాణ రామాయణాన్ని రాయమనండి, కాదండి ఎవరు. ఈ మధ్య ఏదో కొత్త పదాన్ని ఉపయోగించాడు రేవంత్ రెడ్డి, సీఎం అది, అదేదో పదవి అని, సీఎం అని. ఏం లేదండి, పుస్కి సీఎం ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. ఇప్పుడు ఆ నేలబారు మనుషులు, అహంకారులు, వాళ్ళ భాష అట్టాగా ఉంటుంది. అదేమండి మాట్లాడితే మా తెలంగాణ భాష అట్టాగా ఉంటుందని ఎదురు మాట్లాడటం మొదలెట్టారు. వాళ్ళకి అధికారాన్ని అడ్డబెట్టుకుని దోసుకుని ధనమదం బాగా ఉంది. టైం అనేది వస్తుందండి, అది ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు ఆగరు. వీళ్ళు చరిత్రలు ఎంతోమంది అయిపోయారు. నిజాం నవాబు గండి వీళ్ళు పెద్ద పుడుంగులా. కానీ ఆయన ఏమంటున్నాడంటే డబ్బులు ఇచ్చింది నేనే చెబుతున్నా కదా, ఇచ్చానని. మరి నేను తీసుకున్నాను, మనం ఇవ్వలేదని చెప్పాడు కదా. నేను ఇవ్వలేదు, ఎక్కడ ఇచ్చామని ముందు బుకాయించాడు కదా. తర్వాత అరవింద్ కుమారును అతను రెడ్డి, బిఎన్ రెడ్డి ఎవరు వెళ్ళేసి మొత్తం అంతా అతను రెడ్డి ఇవాళ వెళ్తున్నాడు ఆయన కూడా. వెళ్ళినప్పుడు మాకు చెప్పారని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చినా కదా మారింది. లేదు అని చెప్పి నేను ఒప్పుకుంది కన్ఫెషన్ ముందు. ఏమని చెప్పింది నేనే, తీసుకున్నా అని చెప్తున్నాను. చట్ట ప్రకారం ఇచ్చాము, మేము ఎక్కడ ఇచ్చాము, నేను ఎక్కడ ఇవ్వమన్నాను, ఇచ్చింది ఆఫీసర్లు. ముందు మీకు గుర్తుందా, ఆఫీసర్లు ఇచ్చుకున్నారు, నాకేం బాధ్యత, ఆఫీసర్స్ ఫైల్ మూవ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, నాకేం సంబంధం అన్నాడు. ఇప్పుడు నిన్న ఏమన్నాడు, నేనే ఇచ్చాను, నేనే ఇవ్వమన్నాను అయితే ఏంటని అన్నాడు. ఇంకా అస్త సన్యాసం అది కనపడుతుంది. ఏమీ లేదు, ఇంకంతా అయిపోయింది, ఇంక ఎవరు కాపాడేది లేదు. రేపో మాపో టెలిఫోన్ ట్యాపింగ్లో బావ కూడా లోపలికి వెళ్ళడం ఖాయం. ఏమండి, కాళేశ్వరం ఇది రేపొద్దున ఎప్పుడు జీవితాంతం అటు మెడ మీద కత్తిలాగా ఏలాడుతూనే ఉంటుంది. నేను అనుకుంటాం ఏంటంటే కేసీఆర్ని ముట్టుకోరు, ముట్టుకుని తప్పు చేయరు. ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి? ధైర్యం ఎందుకు, చట్టం అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్కి ధైర్యం కావాల్సిన పనే ఉంది, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. అరెస్ట్ చేసే ధైర్యం లేదు, ఈడీ చేయాల్సిందే తప్పితే ఏసీబీ చేయదు అని అంటారు. అది ఏమీ లేదు. ఇప్పుడు తెల్లారేపాటి చేయడానికి మర్డర్ కేసు కాదండి, అది ఆర్థికమైన కేసు, ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇర్రెగ్యులారిటీ. దానికి ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి నిన్న ఇంట్రాగేషన్ చేసి నిన్న సాయంత్రం లోపల వేయాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రోజులు పిలిచారు దిల్కుష్ గెస్ట్ హౌస్కి, ఎన్నిసార్లు ఇంట్రాగేషన్ చేశారు. వన్ ఫైన్ ఈవినింగ్ తీసుకెళ్ళి లోపలేస్తారు. అది దాన్ని ఎవరు కాపాడలేరు, ఆపలేరు, వెళ్ళటం ఖాయం. కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని చెప్తున్నారు. దేంతో కడుక్కుని వస్తారో అప్పుడు చూద్దాం, కడిగిన ముత్యంగా వస్తాడు, దేంతో వస్తాడు తర్వాత. కానీ ఎందుకు అప్పుడు డ్రాగన్ అవుతున్నట్టు అనిపించట్లేదు? ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. అవునండి, దీనికన్నా కూడా ఈడీ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించట్లేదా? ఈడీ ఇది లేట్ అవుతుందండి ప్రాసెస్ ఎప్పుడు కూడా. ఈడీ వాళ్ళు అరెస్ట్ వాళ్ళు కూడా 4-5 సార్లు చేసిన తర్వాత చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ వాళ్ళు మళ్ళీ జైలు నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు కూడా ఆ టైంలోనే కస్టడీకి తీసుకోవచ్చు. అంటే ఒకేసారి చెంచులు కూడా తిహార్ జైలా? తిహార్కి పంపిస్తారు, ఇక్కడే ఉంటుంది. ఈడీ అంటే తిహారే కదా, అనేం కాదు, ఇక్కడ కూడా పెట్టవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడే పెట్టారుగా, జడ్జిలు కూడా అలా పెట్టలే అప్పుడు. అదే జైల్లో ఉండాలి, అంతేగాని తిహారే ఈడీకి తిహార్ అనేది ఏమీ లేదు. ఏసీబీకి చెంచులు కూడా ఈ తిహార్ ఈడీ అనేది ఏమీ లేదు. ఎక్కడైనా కస్టడీలో ఉంచుతారు వాళ్ళు. నేను అనుకుంటాం అది ఒక 3 నెలలు అయితే మినిమం పడుతుంది బయటికి రావడానికి. ఏసీబీ దాంట్లో 100% కళ్ళ ముందు కనపడుతున్నాయి, కోర్టే వ్యాఖ్యానించింది. దాని తర్వాత ఓఆర్ఆర్ కేసు ఒకటి రాబోతాను, క్విడ్ ప్రోకో. తర్వాత బీఆర్ఎస్కి ఇచ్చిన బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ మీద మొదలవుతున్నాయి. దాంట్లో క్విడ్ ప్రోకోలో ఏ కంపెనీలు ఇచ్చినాయి, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్లు ఏంటనేది సిరీస్ అన్నీ బయటకు వస్తాయి. నాకు ఉన్న సమాచారం 3-4 కంపెనీలకి క్విడ్ ప్రోకో జరిగిందని అంటున్నారు కళ్ళ ముందు. అవన్నీ ఆధారాలు బలంగా ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 15 కోట్లను బెదిరించి తీసుకున్నారు, నాకు లాభం చేస్తానని అన్నారు. అది క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది. అది కూడా రేపో మాపో అతను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే హైకోర్టులోనే వాళ్ళ పోలీసులు అఫిడవిట్ వేశారు, ఇంట్రాగేషన్ అతను పిలిచి, ఓ ఫంక్షన్ హాల్ ఉన్న అతను. బహుశా అది కూడా రేపో మాపో అది కూడా కేసు అవుతుంది అనుకుంటున్నా. ఏదో కదిలినట్టుంది కొద్దిగా, అది కేసు కదిలిందా? కదిలినట్టుంది ఇన్వెస్టిగేషన్. అదే 13 కోట్లు ఇచ్చాను, 2 కోట్లేమో ఒక టీవీ ఛానల్లో
ఒక డిబేట్లు కండక్ట్ చేసే వ్యక్తి 2 కోట్లు లైజనింగ్ కింద తీసుకున్నాడు అని చెప్పి ఒప్పుకున్నట్టు